నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని ఈ మసాలా వడలు చూడండి. ఇవి చాలా క్రంచీగా ఉంటాయండి. మనం రెగ్యులర్గా పెసరపప్పుతో కానీ శనగపప్పుతో కానీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది, అతి తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయండి. చూడండి, ఇలాగా చక్కగా పైన కరకరలాడతాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. చూసారా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను వీటిల్లోకి ఈ వడల్లోకి చికెను తొక్కు పచ్చడి పెట్టానండి, అది సర్వ్ చేశాను. వీలైతే ఆ తొక్కు పచ్చడి కూడా అప్లోడ్ చేస్తాను. వీటిని తెల్ల బొబ్బర్లు అంటారండి. ఇవి అలసందలు కాదండి. అలాగే బొబ్బర్లు ఎరుపు రంగువి తెలుపు రంగువి రెండు రకాలు ఉంటాయి. ఇవి తెల్లగా ఉండే బొబ్బర్లు. వీటిని శుభ్రంగా వాష్ చేసి ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయండి. ఓవర్ నైట్ నానబెట్టక్కర్లేదు, నానిపోతాయి. నానిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి నీరంతా తీసేసి కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బొబ్బర్లు వేసుకోండి, చిన్న మిక్సీ జార్లో రుబ్బుకోండి, లేదంటే వెట్ గ్రైండర్లో రుబ్బుకోండి. ఇలా కొంచెం బొబ్బర్లు తీసుకొని దాంట్లోకి అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. 2-3 స్పూన్ల అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు 2 వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి 5 నుంచి 6, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను సోపు వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఇలా బరకగా రుబ్బుకోండి. అంటే మసాలాలన్నీ వేసి ముందుగా రుబ్బేసుకుంటే మనకి తర్వాత ఉట్టి బొబ్బర్లు ఒకటే రుబ్బుకోవచ్చు. ఇది చాలా బాగుంటాయండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని దాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అలాగే కొంచెం కొంచెం బ్యాచ్లుగా బొబ్బర్లు కొంచెం కొద్దిగా వేసుకొని చిన్న మిక్సీ జార్లో రుబ్బుకుంటే బాగుంటాయండి. నీరేమి యాడ్ చేయక్కర్లేదు, అలాగ మిక్సీ పట్టేస్తే సరిపోతాయి. అలాగే అలసందలు అంత ఎక్కువ వాటరీగా కూడా ఉండవండి, ఇవి బాగుంటాయి. ఇవి కూడా బాగుంటాయి, దీంట్లోని ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. సో ఇలాగా మనం అంతా పిండి అంతా కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం పిండి అంతా రుబ్బుకొని బౌల్లోకి తీసుకోవాలి. అలా పిండి అంతా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం 1 స్పూన్ మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, లేదంటే కొత్తిమీర, కొత్తిమీర కరివేపాకు 2 వేసుకున్నా ఓకేనండి. కరివేపాకు కొద్దిగా తుంచుకొని వేసుకోవాలి. అలాగే గుప్పెడు అంటే పెద్ద సైజువి 2 ఉల్లిపాయలు ఉంటాయండి. అలాగా గుప్పెడు నిండా ఉల్లిపాయ ముక్కలు తీసుకొని చక్కగా ఇవన్నీ కూడా అడుగుని మనం రుబ్బుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా అంతా కలిసేటట్టుగా ఈ కారము ఉప్పు అన్నీ కలిసేటట్టుగా మనం పిండి అంతటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందు మంటని హైలో పెట్టుకుంటాం కదా, తర్వాత మంటని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. తక్కువ మంట మీద పెట్టుకొని కాగిందా లేదు చిన్నది వేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్లో తీసుకొని అరచేతిలో ఇలా అద్దుకొని వడల్లాగా వేసేసుకోవచ్చండి. ఇలా గారెల్లాగా వేసుకొని వీటిని చక్కగా మంటని మీడియం టు సిమ్లోనే వేయించుకోవాలండి. ఇలా 2 వైపులా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా వేసిన వెంటనే మాత్రం గరిటె పెట్టకుండా ఒక 2-3 నిమిషాలు ఆగి అప్పుడు గరిటె పెడితే ఈలోపు పిండి గట్టిపడి మనకి విడిపోకుండా చక్కగా వస్తాయండి. చాలా క్రంచీగా ఉంటాయి, చాలా కమ్మగా ఉంటాయండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా చాలా తక్కువండి, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు, అది తక్కువ ఆయిల్ తోటే చేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా పిండిని కొంచెం చేతిలోకి ముద్దలాగా తీసుకొని ఇలాగ బొటన వేలుతోనే అద్దుకుంటే రెడీ అయిపోద్దండి. ఇదే బొబ్బర్ల పిండితోటి పకోడీలు కూడా వేసుకోవచ్చండి, ఇలాగ వడల్లాగే కాకుండా. అదే కాకుండా మినపరొట్టి మనం ఎలాగైతే కాల్చుకుంటామో అలాగే బొబ్బర్లతోటి దెబ్బరొట్టి కూడా కాల్చుకోవచ్చు. అలా దెబ్బరొట్టి డీప్ ఫ్రై చేయం కదండి, అది తక్కువ ఆయిల్ తోటి రొట్టిలాగా కాల్చుకున్నాం అనుకోండి, డయాబెటిక్ వారికైనా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకైనా చాలా హెల్ప్ అవుతుందండి. బొబ్బర్లతో చేసిన లింక్స్ కూడా ఇస్తాను, వీలైతే చూడండి. ఇలా తీసి నూనె వాడిన తర్వాత మనం చక్కగా జాలి బుట్టలో వేసుకొని చేసుకుంటే ఈ బొబ్బర్ గారెలు రెడీ అయిపోతాయండి. ఈ మసాలా వడలండి మామూలు శనగపప్పు పెసరపప్పుతో చేసిన వడల కన్నా క్రంచీగా ఉంటాయి. ఎందుకంటే దీనికి పైన పొట్టు ఉంది కదండి, పొట్టుని రిమూవ్ చేయలేదు కదా, బాగా కరకరలాడతాయండి. చూడండి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పైకి కరకరలాడితే లోపల సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని నేను చికెన్ పికిల్తో వడ్డించానండి. తొక్కు పచ్చడి చేశాను, చికెన్ తొక్కు పచ్చడి, అది కూడా ఒకరోజు అప్లోడ్ చేస్తాను.
చూసారు కదండి. దీన్ని ఏ పికిల్తోనైనా తినొచ్చు, లేకపోతే మన ఇంటి దగ్గర ఆవకాయతో కానీ పల్లీ చట్నీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటాయి. మీకు ఎలా అనిపించిందండి నా వీడియో? నచ్చిందా అండి? నచ్చితే ఒక్క లైక్ చేయండి. దయచేసి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.